నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆవిష్కరణకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఆ చిన్నారులు. దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు 6 రాష్ట్రాలకు చెందిన పాఠశాల స్థాయి విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. తాము ఎదుర్కొన్న సమస్యలకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపించారు. ఈ చిన్నారి శాస్త్రవేత్తలు చేసిన అత్యుత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి అఖిల భారత స్థాయి పోటీలకు పంపించారు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపించనున్నారు. తమ చిట్టి మెదళ్లతో చేసిన పెద్ద ఆవిష్కరణలపై ఐ న్యూస్ మెదక్ రిపోర్టర్ క్రాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శివార్లోని గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారత సైన్స్ ఫేర్ జరుగుతుంది. దీంట్లో దక్షిణ భారత్లోని అన్ని రాష్ట్రాలు కూడా పాల్గొన్నాయి. అయితే ఇక్కడ విద్యార్థులు, పాఠశాల స్థాయి విద్యార్థులు వివిధ వినూత్నంగా చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించారు. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయన్న విషయాలను ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ ఏ రాష్ట్రాలు పాల్గొన్నాయి, మొత్తం ఎన్ని యూనిట్లు వచ్చాయి? దక్షిణ భారత సైన్స్ ఫేర్ 2026 లోపల దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా గార్డియం స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సైన్స్ ఫేర్కి మొత్తం 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 210 ఎగ్జిబిట్లు ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది. దాదాపుగా 5 రోజుల పాటు, అంటే 19 నుంచి 23వ తారీఖు వరకు ఇక్కడ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ బాల శాస్త్రవేత్తలుగా వాళ్ళ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో ఇక్కడ నిరూపించుకోవడానికి విద్యార్థులకు మంచి ఒక ప్రోగ్రామ్గా ఈ యొక్క సైన్స్ ఫేర్ ఉంటా ఉంది. మరి దాదాపుగా 6 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి తాము ప్రదర్శించేటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో విద్యార్థులందరినీ కూడా ఆకర్షించే పద్ధతుల్లో ఉంది. ఈరోజు దాదాపుగా ఒక 20,000 మంది విద్యార్థులు ఈ యొక్క సైన్స్ ఫేర్ను విజిట్ చేస్తూ ఉన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను, అదే సందర్భంలో ఇక్కడ ప్రదర్శించినటువంటి ఎగ్జిబిట్స్ కూడా మాకు సౌకర్యాల రీత్యా కూడా అంత సంతృప్తిగా ఉందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి అంటే 210 యూనిట్లు వచ్చాయంటున్నారు, ఎగ్జిబిట్స్ వచ్చాయంటున్నారు. ఈ 6 కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 6 రాష్ట్రాలు. అయితే వీటిని ఎలా సెలెక్ట్ చేశారు సార్? ఆయా రాష్ట్రాలు ఎలా సెలెక్ట్ చేశారు? అంటే జిల్లాల వారీగా సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టి అందులో జడ్జెస్ ద్వారా అందులో వచ్చినటువంటి వాళ్ళను ఏవైతే ఫస్ట్ సెకండ్ స్థాయిలో వాటిని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ ఇక్కడ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి 4 సెంటర్లను ఆధారంగా చేసుకొని ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సౌత్ సెంట్రల్ సైన్స్ ఫేర్ 2026 నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైనటువంటి వాటిని ఇక్కడ, ముఖ్యమైనటువంటి వాటిని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ది బెస్ట్గా ఉన్న వాటిని ఏం చేస్తారు సార్? నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి, అంటే బెస్ట్ సెలెక్ట్ అయినటువంటి వాటిని నేషనల్ వైడ్గా జరిగేటువంటి సైన్స్ ఫేర్లో ఎగ్జిబిట్ చేస్తారు. ఓకే, మన రాష్ట్రం నుంచి కొంతమంది మనం చూస్తుంటాం, కొంతమంది విద్యార్థులను ఇట్లాంటి సైన్స్ ఫేర్లలో కూడా బెస్ట్ ఎగ్జిబిట్స్ చేసిన వాళ్ళని జపాన్కి పంపించడము, నాసాకి పంపించడం ఇలాంటివి చేస్తుంటారు. ఆ అవకాశం ఈ ఫేర్లో పాల్గొన్న వాళ్ళకు ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నేషనల్ వైడ్ పంపిన తర్వాత నేషనల్ వైడ్ జరిగేటువంటి సైన్స్ ఫేర్లో కూడా బెస్ట్ తీసేసి అందులో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ని తీసి వేరే దేశాల్లో జరిగేటువంటి సైన్స్ ఫేర్లో అక్కడ పంపడానికి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు డిఫరెంట్ ఎగ్జిబిట్స్ చేశారు. వాళ్ళ చిట్టి మెదళ్లతో పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? My name is Devdas Chandke and I am from Kerala, RG Massachusetts. Okay. What is your innovation? So this is AgroLink and it's an automated smart agro system. To attain UN 17 sustainable goals, in zero hunger, I have made this. What is your product usage? Yeah. So I have used a soil moisture sensor. When the water is low in the soil, it would be detected by the soil moisture sensor, and if that water content goes below a certain level, it would trigger a water pump and which irrigates the plants through drip irrigation. Okay. Already, which is you are introduced the product already in market. Now, what is the difference between existing market product and your product? So existing market products cost much larger than our product actually cost. This thing only costs 3,000 rupees in total, and it's very reliable and user friendly. కేరళకు చెందిన ఈ విద్యార్థి ఇప్పటికీ అంటే
పొలంలో ఉన్న తేమ శాతాన్ని పొలంలో మట్టిలో ఉన్న తేమ శాతాన్ని కనుగొనే పరికరాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రోడక్ట్ కాస్ట్ 50,000 వరకు ఉండగా తను రూపొందించిన కాస్ట్ కేవలం 3,000 రూపాయల్లో ఈ ప్రోడక్ట్ని రూపొందించుకోవచ్చు అని తను స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో డ్రైవింగ్ సిమ్యులేటర్స్ ఉంటాయి. ప్రధానంగా మనం డ్రైవింగ్ నేర్చుకోవడానికి మార్కెట్లో ఇప్పటికే డ్రైవింగ్ సిమ్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న వాహనాలు, కార్లకు వీటికి సంబంధించి ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద ట్రక్కులు, ఎక్కువ గేర్లు ఉన్న పెద్ద పెద్ద ట్రక్కులకు సంబంధించి సిమ్యులేటర్స్ లేవు. దీనికి మహమ్మద్ అరీఫ్ అనే కేరళకు చెందిన విద్యార్థి పెద్ద పెద్ద వాహనాలను కూడా సిమ్యులేట్ చేసే విధంగా ఉన్న ఒక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ ప్రోడక్ట్ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. మిస్టర్ అరీఫ్, వాట్ ఈస్ యువర్ ప్రోడక్ట్ స్పెషాలిటీ? This is a driving simulator used for learning driving for people who doesn't know how to drive. It has many possibilities such as driving in a virtual world where is no problem such as accident, which doesn't have any physical damage to us. Even if we are trying to learn driving in real world, there will be many chances of accidents. We can see many accident news on daily our life. It is happening due to the lack of driving knowledge of the people who are driving carelessly. I made this project while seeing these news reports, etc. So I made a steering wheel and accelerators, gears and clutch pedals, gear shifters, etc. for learning. ఇటీవల కాలంలో మనం చూసాం బస్సు మొత్తం అగ్నికి ఆహుతాయి. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ చనిపోయిన ఘటనలు అనేకం చూస్తున్నాం. అయితే దీనికి ఒక చిన్నారి సొల్యూషన్ చూపిస్తుంది. ఆ చిన్నారిని అడిగి తెలుస్తుంది అది ఎలా పనిచేస్తుంది, తను చూపిస్తున్న పరిష్కారం ఏంటి. అమ్మా, నువ్వు చేసిన ప్రోడక్ట్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి చెప్పమ్మా. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అవాయిడింగ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఆన్ రన్నింగ్ బస్సెస్ బై యూజింగ్ సెన్సార్ సిస్టమ్ సార్. మొన్న రీసెంట్గా కర్నూలు జిల్లాలో జరిగింది ఫైర్ యాక్సిడెంట్. అలా జరగకుండా ఉండాలని ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది సార్. దీంట్లో స్మోక్ సెన్సర్ అంటే హీట్ సెన్సర్ అనేవి 2 ఉంటాయి సార్. స్మోక్ సెన్సర్ అనేది ప్రయాణిస్తున్న బస్సులలో స్మోక్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఈ స్మోక్ సెన్సార్ స్మోక్ని ఐడెంటిఫై చేసి రిలేస్ ద్వారా గేర్ మోటార్ సిగ్నల్ పంపి ఎమర్జెన్సీ డోర్స్ అండ్ రూఫ్ ఓపెన్ అవుతాయి సార్ విత్ బజర్ సౌండ్. బజర్ సౌండ్ ఏంటంటే సార్, ఇప్పుడు నైట్ పూట కూడా అవ్వచ్చు సార్ యాక్సిడెంట్. అప్పుడు పడుకున్న వాళ్ళకి కూడా బజర్ సౌండ్తో అలర్ట్ అయ్యి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు సార్. ఇది హీట్ సెన్సర్ సార్. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హీట్ అనేది కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఇప్పుడు 36 ఉంది కదా, ఇప్పుడు అలాగే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు 51 degrees దాటాక ఎమర్జెన్సీ డోర్స్ అండ్ రూఫ్ ఓపెన్ అవుతాయి సార్ విత్ లైట్ అండ్ బజర్ సౌండ్తో. ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ దోమలతో అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కాకినాడ జిల్లాకు చెందిన విద్యార్థులు ఆ దోమల సమస్యకు ఒక వినూత్న పరిష్కారం తీసుకొచ్చారు. ఆ పరిష్కారం ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటి? అల్యూమినియం మెష్ పెట్టి దానికి కరెంట్ కలెక్షన్ పెట్టాం సార్. దానికి 1 milliamps మాత్రమే పెట్టాం సార్. ఎలాగో ఎలక్ట్రిక్ బ్యాట్ ఉంది అని అంటారు సార్, కానీ దానికి 4 volts మాత్రమే ఉంది సార్. దాని వల్ల మనకి కరెంట్ షాక్ కొడుతుంది సార్. దీనికి ఎలాంటి హాని ఉండదు సార్. చిన్నపిల్లలకి అలాంటిది కన్నా ఇలాంటిదే బెటర్ సార్. ఎందుకంటే దా బ్యాట్ పెట్టుకుని సర్చింగ్ ఫర్ మస్కిటోస్ అది తిరుగుతారు కదా సార్, అలా తిరగడం ఎందుకు, ఇందులోనే ఎట్టుకొచ్చాను సార్. అలాగే ప్లాస్టిక్ మెషెస్ కడ పెట్టుకుంటే రావు కదా అంటారు సార్, కానీ లోపల బెడ్ కింద కూడా ఉండి చేరిపోతాయి కదా సార్. అవి బయటికి వెళ్ళాలని వెళ్ళలేవు, అప్పుడు మనల్ని కదా కూడా కుడతాయి సార్. అందుకే మేము బయటికి వెళ్ళాలన్నా కుడతాయి సార్, చచ్చిపోతాయి సార్. లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా చచ్చిపోతాయి సార్. ఇది చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే మా ఫ్రెండ్కి డెంగ్యూ వచ్చింది సార్. అందుకే ఎందుకంటే చాలా వ్యాధులు సఫరింగ్ అవుతున్నారు సార్. పీపుల్స్ చాలా సఫరింగ్ అవుతున్నారు సార్. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అలాంటి వ్యాధులు అన్నీ వస్తున్నాయి సార్. మళ్ళీ ఇవి కూడా యూస్ చేస్తున్నాం సార్. గుడ్ నైట్స్, స్లీప్ వెల్ స్టిక్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల మనకు అనారోగ్యం వస్తున్నాయి సార్. అందుకే యూస్ చేసాం. ఎన్ని రోజులు టైం పట్టిందమ్మా? మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది చేయడంలో? ఏమేమి ఇబ్బంది అనిపించింది? ఏమి ఇబ్బంది అనిపించలేదు సార్. ఒక 5 days. తన ఫ్రెండ్కి డెంగ్యూ వ్యాధి రావడంతో, దోమల వల్ల డెంగ్యూ రావడంతో దానికి పరిష్కారం కనుగొనాలన్న ఆలోచనతో ఈ చిన్నారి ఇంటికే మొత్తం మెషెస్లో పెట్టుకుని తక్కువ స్థాయి విద్యుత్ పెట్టుకోవడంలో మనం ప్రజెంట్ ఇళ్లలో వాడుతున్న మస్కిటో బ్యాట్ల కంటే చాలా తక్కువ స్థాయిలో విద్యుత్ ప్రసరింపజేసి దోమలు కానీ ఎలాంటి కీటకాలు కూడా లోపలికి రాకుండా నివారించగలిగే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా చూస్తుంటే మనకి ప్రధానంగా ఇటు దోమలు మన ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అభినందించదగ్గందుగా కనిపిస్తుంది. ఎడార్ల వంటి ప్రాంతంలో నీటికి అత్యంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది.
వందల కిలోమీటర్లు పోయినా నీటి జాడ కరువు అవుతూ ఉంటుంది. ఇటు వేల అడుగులు భూమిలోకి తవ్వినా కూడా నీరు దొరికే అవకాశం అయితే ఉండదు. దీనికి ఒక కేరళకు చెందిన సినిన్ అనే విద్యార్థి ఓ పరిష్కారం చూపించాడు. వాతావరణంలోని నీటిని సింపుల్గా సేకరించుకొని తాగునీటి అవసరాలతో పాటు వ్యవసాయాన్ని కూడా వాడుకునే విధంగా తను తయారు చేశాడు. ఆ ప్రోడక్ట్ ఏంటో తను అడిగి తెలుసుకుంది. సినిన్, harvesting system we made for our specific use cases in desert regions where there is no actual current water source we can use. The only prominent water source that exists in these desert regions is the fog that appears after sunset and before sunrise. But currently there is no effective way to harvest this fog. So currently we have invented a new system to capture this fog by using ionization. You can see there is a high voltage negative electrode here. This negative, and there is an also mesh. It's an aluminum mesh. We choose aluminum for its heat conducting and electricity conducting properties. We have cooled the aluminum mesh with Peltier modules. So now the aluminum mesh is like minus 13 degrees temperature from the normal atmospheric temperature. Because of the high voltage and no contact with these two electrodes, there creates an electrostatic field. This electrostatic field ionizes the gases inside the electrostatic field to create ions such as N minus and O2 minus ions. These ions attract, the water molecules are polar in nature. No? One side is positive, the other side is negative. These negative ions attract the positive side of the water molecules to these ions. And since the electrons are already traveling from the negative electrode to the positive mesh, these ions that are traveling take these water molecules with them. So these water molecules go to the mesh too. When these water molecules reach the mesh, they get trapped on the mesh. The gases will dissipate. The charge will also get dissipated because the mesh is positively charged. But this water will stick to the mesh. And eventually, with enough time, these water molecules will become droplets. We get drops, and eventually we will get water that we can use for drinking and irrigation. And since we are planning to implement this idea in desert regions are already abundant in energy sources such as wind energy and solar energy. So we have also added in wind energy harvester turbines and a sun tracking solar panel that track the sun, tracks light. So from sunset to sunrise, it can track the sun and its movements. So it is also completely modular. We can, for household purposes, we can have a few square feet of harvesters. For industrial purposes, we can have thousands of square feet of harvesters with enough energy. It is also completely cost efficient because energy is almost basically free. Already this type of products are already set up in Arab countries. What is the difference between your product and existing product? Okay, existing products are mainly of two types. One is passive fog nets. Those are just flexible, just nets that trap the fog that is traveling through them. So these nets are heavily dependent on wind and fog conditions. So fog will have to correctly pass through them to collect some of the mesh, some of the water, some of the fog as water. Okay, so if fog flies some distance off them, they will not be able to go and collect them. But since our system is a active net, active system, it can collect all the fog in the electrostatic field. It can group them and bring them all to one place. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా.
ప్రస్తుతం మనం జీవన విధానం మొత్తం కూడా రేడియేషన్తో ముడిపడిపోయింది. ప్రతి ఒక్క ఏది తీసుకున్నా మనం వాడే సెల్ ఫోన్ కాంచి ప్రతి ఒక్కటి కూడా రేడియేషన్తో మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా దాదాపుగా వైఫై పెట్టించుకుంటున్నారు. ఈ వైఫై వల్ల కూడా రేడియేషన్ వస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేరళకు చెందిన పాల్ అనే స్టూడెంట్ రూపొందించారు. వైఫై కంటే వేగవంతమైన సర్వీస్ ఇవ్వడంతో పాటు అత్యంత సురక్షితవంతమైన దాన్ని తను చెప్తున్నాడు. అదే లైఫై అని చెప్తున్నాడు. దాని గురించి ఏంటంటే తన ద్వారా తెలుస్తున్నాం. మిస్టర్ పాల్, వాట్ ఈస్ యువర్ ఎగ్జిబిట్? My exhibit is Li-Fi Light Fidelity. It's an alternative to Wi-Fi. It's much healthier than Wi-Fi, more secure, more faster. While Wi-Fi only 40 gigabyte per second, Li-Fi is 224 gigabyte per second. And I have here done a small demo of the thing. It's not industrially good, but it's a demo for Li-Fi, which works. It explains about Li-Fi. So Li-Fi can be used in military and where Wi-Fi cannot be. If we use Wi-Fi in military, enemies could hack. And if we use walkie-talkie also, it is very vulnerable to hack. But in Li-Fi, we can implement in car tail light and headlight. And military vehicles could talk to each other. It's much more safer and harder to interfere with. Wi-Fi is very vulnerable to interference. Tell me. Oh. What is how it is better than to Wi-Fi? As I said, it is more faster, while theoretical maximum of Wi-Fi is 40 gigabyte per second. Li-Fi could go up to 224 gigabyte per second. And in medical rooms, the surgical items cannot be is interfered by Wi-Fi. That's why they say don't keep Wi-Fi in medical rooms. There we could use Li-Fi. While Li-Fi does not affect other things. And in military also we can use Li-Fi. పబ్లిక్ టాయిలెట్లో మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే అపరిశుభ్రత. అక్కడ చాలామంది వాడుకున్నాక వాటిని ప్రాపర్గా వాటికి ఫ్లష్ చేయరు. దీనికి సంబంధించి పుదుచ్చేరికి చెందిన విద్యార్థి పరిష్కారం చూపించింది. దానికి ఫ్లష్ చేయకపోతే అది డోర్లో ఆటోమేటిక్గా లాక్ అయ్యే విధంగా వీళ్ళ ప్రోడక్ట్ని రూపొందించారు. దీని గురించి ఆమెను అడిగి తెలుస్తుంది. అమ్మ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. Okay, sir. Good evening, sir. My name is Subharni. I am coming from Puducherry. My school name is SRM Vidya Mandir High Secondary School. After usage, the toilet should be flushed properly. If the toilet is do not flushed properly, the door will lock inside and the red button is on outside. If we flush properly only, the door will unlock, sir. That's all, sir. What is the technology you are using in this product? You asking components? Yeah. Arduino board, microcontroller 328, single channel relay drive circuit, single channel audio playback model, 4-volt battery in 3 numbers, speaker and mini amplifier, sir. On-off solenoids. If the person is semi-flushed, if it is he done it semi-flushed, the door will open or not open? No, sir. No. If in case of there is no water in tank, what is the solution? మనం ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఏసీలు, ఫ్రిడ్జ్లు తప్పనిసరి అవుతున్నాయి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆహార పదార్థాలు వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరమైన డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఏసీ కూడా ఆరోగ్యానికి అంత మంచిది అని చెప్తున్నారు. ఈ పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు మట్టితో తయారు చేసిన పరికరాలతో సహజ సిద్ధంగా కూరగాయలని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకునే విధమైన పరికరం తయారు చేయడంతో పాటు చల్లని గాలి వచ్చే విధంగా ప్రోడక్ట్ని తయారు చేశారు. దీని గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రోడక్ట్ అండ్ హౌ ఇట్ వర్క్స్. This is compact tabletop air cooler. This module is clay-based tabletop air cooler designed for localized cooling. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న యువకులు సైతం అంటే 25 ఏళ్ల లోపు యువకులు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి దీనికి సంబంధించి పరిష్కారాలను కనుగొని తయారు చేసింది. ఇంటికాడ నుండే మొత్తం ఈసీజీ ఇవన్నీ మానిటరింగ్ చేసే వ్యవస్థను తను అభివృద్ధి చేసింది. ఈ ప్రోడక్ట్ ప్రత్యేకతలు ఏంటనే ఆమెనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పమ్మా, నీ ప్రోడక్ట్ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? సార్, నా పేరు శ్రేష్టశ్రీ. నేను ఖమ్మం జిల్లా న్యూయర్ స్కూల్ నుంచి వచ్చాను. ఇది నా ప్రాజెక్ట్ స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ సార్. ఇప్పుడు కోవిడ్-19 తర్వాత హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు ఊకే హాస్పిటల్కి వెళ్ళలేరు. ఇంట్లోనే లో కాస్ట్లో వాళ్ళు ఈసీజీ, బీపీ, లంగ్ హెల్త్ అన్ని ఇంట్లోనే లో కాస్ట్లో డాక్టర్ హెల్ప్తో డాక్టర్
డాక్టర్ తన రీడింగ్స్ని ల్యాప్టాప్ లేదా మొబైల్ ద్వారా అబ్జర్వ్ చేసి తనున్న పాయింట్ నుంచే సజెషన్స్ ఇస్తాడు. ఒకవేళ లేదు మీరు హాస్పిటల్కి రండి అన్న క్రమంలో ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్ట్రెచర్ వాళ్ళకి యూస్ అవుతుంది. ఈ చిట్టు మెదళ్ళు పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాయి. తమ చుట్టూ ఉన్న సమస్యల్ని కానీ తమకు ఎదురైన సమస్యల్ని తమ అనుభవంలో నుంచి ఉన్న వాటిని తీసుకొని ఆ సమస్యలకి తమకు తోచిన విధంగా పరిష్కారాలు చూపించారు. కొన్ని అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. అనారోగ్యం పాలై మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కానీ ఇటు పక్షవాతం వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కేవలం చేతి వేళ్ళ కదలికల ద్వారా తమకేం కావాలో చెప్పే విధంగా వాళ్ళు చెప్పిన వాళ్ళు కదలికలతో వాళ్ళ మనసులో ఉన్న అంశాలు ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఇల్లంతకుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని స్మార్ట్ గ్లౌస్ తయారు చేసింది. ఆ గ్లౌస్ ప్రత్యేకతలు ఏంటని అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, మీ ప్రోడక్ట్ ప్రత్యేకత ఏంటి? ఇది పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎట్లా అని అంటే వాళ్ళు ఏ మందులు తీసుకున్నా కానీ ఫస్ట్ అనేది వాళ్ళది చేతి కదులుతుంది అనమాట, చేతి వేళ్ళు, కానీ మాట్లాడలేరు ప్రాపర్గా. కానీ వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. సో అలా కాకుండా ఇది మాత్రం వాళ్ళ దగ్గర ఉందనంటే వాళ్ళు ఏం కావాలనుకుంటారు, ఏం అంటే వాళ్ళకి ఏం యూజ్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంతేకాకుండా యాప్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, సో అన్నీ ఇందులో ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ పారాలసిస్ అనేదే కాదు, ఐసీయూలో ఉన్న వారు కూడా యూజ్ చేయొచ్చు. మాటలు రాని వాళ్ళు, అంటే ఒక మూమెంట్ దగ్గర నుంచి కదలలేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది చెయ్యాలని మీకు ఎట్లొచ్చిందా? మీ ఆలోచన ఎట్లొచ్చింది? దీనికి ఎన్ని రోజులు చేయడానికి 1 month పట్టింది. ఇది ఆలోచన ఎట్లా వచ్చిందంటే మా నానమ్మకే పారాలసిస్ వచ్చిందనమాట. తను ఇప్పుడు 75 years ఓల్డ్ ఉంటుంది. గత 6 years నుంచి తను బెడ్ల నుంచి లేవని పరిస్థితి. తను ఏదైనా బెడ్లనే చేయడం జరుగుతుంది. సో మా నానమ్మని చూసి, మా ఇంట్లో ఇబ్బందిని చూసి ఇది చేయాలని నేను సార్ని చెప్పనమాట. సార్ వాళ్ళ ఫాదర్ కూడా దీనివల్లనే ఒక 5 years నుంచి వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ ప్రాబ్లంతో బెడ్ మీద ఉన్నాడు సార్. ఈ సైన్స్ ఫేర్లో జన విజ్ఞాన వేదిక వంటి ఎన్జిఓలు కూడా ఆ పిల్లలకు అవేర్నెస్ కల్పిస్తున్నాయి. ప్రధానంగా మనం ఇటీవల కాలంలో చూసినాం, అమ్మాయిల పైన లైంగిక దాడులు ఎక్కువైతున్నాయి. దీనికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ప్రత్యేకంగా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాణాన్ని నిలబెట్టే సిపిఆర్ వంటి దాన్ని కూడా ఎలా చేయాలనేది ఇక్కడ నేర్పిస్తున్నారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం, పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుందండి. సార్, ప్రధానంగా చెప్పండి, మీరు ఇది అంటే పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఏంటంటే పిల్లల్లో అవేర్నెస్, అంటే అబ్బాయిలు అమ్మాయిల పట్ల కానీ అమ్మాయిలు అబ్బాయిల పట్ల కానీ ప్రవర్తించే విధానము ఏది సరి అనేది ఏది కాదు అనేటువంటి ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు సమాజంలో అలా నడిచే అవకాశం ఉంటుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ ఇంటరాక్టివ్ మోడ్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్స్ టచ్ చేసినప్పుడు విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ గుడ్ టచ్, విచ్ వన్ బ్యాడ్ టచ్ అనేటువంటిది వాళ్ళకి అవగాహన కలగడం కోసం ఈ యాక్టివిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూపించండి సార్. దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు నుదురు పైన తాకినప్పుడు ఇక గ్రీన్ లైట్ వస్తుందండి. ఓకే, సో అంటే ఇది గుడ్ టచ్. అలాగే షోల్డర్ పైన తాకినప్పుడు గ్రీన్ లైట్, ఇది గుడ్ టచ్. అలా కాకుండా ఉదాహరణకి పెదాలపై తాకినప్పుడు మనకి రెడ్ లైట్తో పాటు బీప్ సౌండ్ వస్తుంది. అంటే ఇలా ముట్టుకోకూడదు అనే విషయాన్ని అబ్బాయికైనా అమ్మాయికైనా అవగాహన కల్పించడం కోసం జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఈ యొక్క యాక్టివిటీని మనం ఈ స్టాల్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎంతమందికి ఇప్పటివరకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు? ఈరోజు దాదాపు 3000 మంది విద్యార్థులు, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళ టీచర్స్ కూడా వచ్చారండి. ఈ సిపిఆర్ని కూడా చూపించారు. చిన్న అంటే విద్యార్థి దశ నుంచే ఇది ప్రాణ దానం లాంటిది ప్రధానంగా చూసినట్లయితే దీని గురించి కూడా చెప్పారు. ఇది ఎట్లా నేర్పించారు, ఎంతమంది నేర్పించారు, ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇది పెట్టడంలో ఉద్దేశం ఏంటి? సార్, మామూలుగా ఈ రోజులలో ఆఫ్టర్ కరోనా తర్వాత మనము సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటి చాలా మందిలో చూస్తున్నాము. ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది అంటే ఆ పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడ కానీ ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. అసలు ఎందుకు పడిపోయాడు, ఏం పడిపోయాడు అతను చెప్పే పరిస్థితిలో ఉండడు. అతను అన్కాన్షియస్లోకి వెళ్తాడు. మరి అతనికి ఏమైంది అని తెలుసుకొని తట్టి లేపడం కానీ జరిగితే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనము అది కార్డియాక్ అరెస్ట్ అని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. దాన్ని అతని నుంచి ఆ కార్డియాక్ అరెస్ట్ నుంచి మనం రికవరీ చేయడానికి సిపిఆర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మరి ఆ పడిపోయినటువంటి వ్యక్తి అసలు నిజంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యాడా లేదా అనేటువంటి తెలుసుకోవడానికి చెక్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పడిపోయినటువంటి వ్యక్తిని తట్టి లేపుతుంటాం. ఆర్ యూ ఓకే, పేరు తెలుసనేమో పేరుతోటి రమేష్ ఆర్ యూ ఓకే, అశోక్ ఆర్ యూ ఓకే అంటాం. లేదా పేరు తెలిపితే ఆర్ యూ ఓకే అంటే టచ్ చేస్తుంటే రెస్పాన్స్ అవుతున్నాడా లేడా అనేటువంటిది తెలుస్తుంది. నో రెస్పాన్స్ అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. ఇది ఫస్ట్ చెక్ పాయింట్. సెకండ్ చెక్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం పల్స్ టెస్ట్ చేసామనుకోండి, ఈ పల్స్ ఉందా లేదా అన్నట్టు. పల్స్ ఉంటే హార్ట్ బీట్ అవుతున్నట్టు, అంటే పల్స్ కూడా లేదు సెకండ్ చెక్ పాయింట్లో. నెక్స్ట్ థర్డ్ చెక్ పాయింట్ ఏం చేస్తామంటే అతని యొక్క ముక్కు కాడ మన వేలు పెడితే బ్రీతింగ్ రెస్పిరేషన్ నడుస్తుందా లేదా, అంటే లంగ్స్ కూడా కొలాప్స్ అయ్యాయి అనేటువంటి, లంగ్స్ పని చేయట్లేదు అనేది తెలుస్తుంది. ఫోర్త్ చెక్ పాయింట్ ఇక్కడ ఛాతీ ప్రదేశంలో చూస్తే మనం ఎట్లా ఉంటుందంటే ఎలివేషన్స్
రన్ అవుతున్నాయి అనేటువంటి చూస్తున్నాం. ఇది కూడా లేదంటే అప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఒక డెసిషన్లోకి వచ్చేసి ఇతను కార్డియాక్ అరెస్ట్కి లోనయ్యాడు. హార్ట్ ఏమైపోయింది, వర్కింగ్ స్టాప్ చేసేసింది. హార్ట్ వర్కింగ్ స్టాప్ చేయడం వల్ల లంగ్స్ బ్లడ్ సర్క్యులేషన్ లేదు, లంగ్స్ నుంచి బ్రెయిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేదు, కాబట్టి ఇతను అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. ఇతనికి మనం ఏం చేయాలి అంటే సిపిఆర్, కార్డియోపల్మనరీ రెస్పిరేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుందని అప్పుడు డిసైడ్ అయ్యి మనము వెంటనే ఒకరి హెల్ప్ తీసుకొని 108 అంబులెన్స్ కాల్ చేసేసి అతని సహాయంతో పక్కకు పెట్టేసి పడిపోయినటువంటి వ్యక్తిని నేల మీద ఇట్లా పడుకోబెట్టి నీ డౌన్ మోకాల మీద మనం కూర్చొని అతనికి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు పడుకోబెట్టి అతన్ని హెడ్ లెఫ్ట్ సైడ్ వస్తాడు చూసి మనము జస్ట్ తల ఈ ఎయిర్ వే పైకి ఉండేటట్టు చేసేసి మన లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఛాతీ మధ్య భాగంలో, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఛాతీ మధ్య భాగంలో లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసి ఫస్ట్ దానిపైన రైట్ హ్యాండ్ పెట్టేసి ఫింగర్స్ క్లోజ్ చేసి మనం కంప్రెషన్స్ ఇవ్వాలి. దీన్నే మనం సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రెస్పిరేషన్. ఈ కంప్రెషన్స్ ఎట్లా ఉండాలి అంటే యూనిఫామ్లీ ఉండాలి అండ్ కంటిన్యూస్లీ ఉండాలి. అంటే ఒకసారి స్పీడ్గా, ఒకసారి స్లోగా, ఒకసారి బాగా ఇన్డెప్త్ వెళ్ళడం, ఒకసారి పైన వెళ్ళడం కాకుండా కంటిన్యూటీ ఉండాలి, ప్లస్ అదేవిధంగా యూనిఫామిటీ ఉండాలి. ఇట్లా మనం పర్ మినిట్ 100 to 120 టైమ్స్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినప్పుడు అప్రాక్సిమేట్లీ 5 సెంటీమీటర్స్ ఆర్ 2 ఇంచెస్ డెప్త్ వెళ్ళే విధంగా మనం తీసుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఇచ్చిన తర్వాత రికాయిలింగ్ కూడా కావాలి. తిరిగి అంటే మనం ఇచ్చినటువంటి 5 సెంటీమీటర్స్ మళ్ళీ తిరిగి పైకి రావాలి. మళ్ళీ ఇట్లా కంప్రెషన్స్ ఇట్లా పర్ మినిట్కి 100 to 120 టైమ్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం 30 టైమ్స్ అయిపోయిన తర్వాత కౌంట్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ రెస్క్యూ బ్రీత్ కూడా ఇవ్వాలి. అంటే ఇట్లా మౌత్ తోటి 2 టైమ్స్ అట్లా 30 టైమ్స్ తర్వాత 2 టైమ్స్ ఎక్స్టర్నల్ బ్రీత్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల వితిన్ 2-3 మినిట్స్లో కనుక మనం ఈ సిపిఆర్ అందించడం వల్ల ఆగిపోయినటువంటి స్టాప్ అయినటువంటి ఆ గుండె ఏమవుతుందంటే స్లోలీ మజిల్ తోటి ఏర్పడుతుంది కాబట్టి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మనం ఇచ్చే పజిల్ ఏది ఎలివేషన్స్కు ప్రెషర్కు అది స్టార్ట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ రీస్టార్ట్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి నెక్స్ట్ బాడీ పార్ట్స్ అందరికి బ్రెయిన్కి వెళ్తుంది. అప్పుడు ఈ వ్యక్తి కొలాప్స్ అయిన వ్యక్తి స్ప్రోలోకి వచ్చేటువంటి అవకాశం. వితిన్ 2-3 మినిట్స్లో ఈ ప్రాసెస్ జరిగితే 80 to 90% రికవరీ ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళని బ్రతికించిన వాళ్ళం అవుతాం. ఈ సిపిఆర్ ఎట్లా చేస్తారనేది తెలిసి ఉంటాయి. మన ఇండియాలో కనుక తీసుకుంటే ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం 2% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నోయింగ్ అబౌట్ ద సిపిఆర్. వేర్ యాజ్ ద డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, జపాన్, బ్రిటన్ తీసుకుంటే 40% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ద సిపిఆర్. In communities, in apartments, in education institutions, all institutions, they are given the training CPR. Whereas in India, now only స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలలో కూడా చూసాం, చాలా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి పిల్లల్ని తీసుకొని బస్ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. కానీ అలా కాకుండా మా జేవీవి జన విజ్ఞాన వేదిక వాళ్ళు మేము ఏం చేసామంటే పిల్లల వద్దకే మనం తీసుకెళ్ళి చెప్పాలి. ఇక్కడ ఒక 5,000 మంది 10,000 మంది మాస్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఎదురైనా వాళ్ళు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ప్రజలతో వాళ్ళు చూసిన సమస్యలు కానీ వాళ్ళ చుట్టూ ఎదురైన పరిసరాల్లో ఉన్న సమస్యలకు కానీ చూసి వాళ్ళు ప్రభావితమై వాటికి తమ చిట్టి మెదళ్లతో ఇక్కడ పరిష్కారాలు చూపించారు. మొత్తం కూడా సౌత్ ఇండియా లెవెల్లోని రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 210 ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించారు. వీటితో పాటు ఇటు ఎన్జిఓస్ కూడా పిల్లలకి వివిధ అంశాల మీద అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.